ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి అండి, మీనరాశిలోనే రాహు ఉండడం అంత అద్భుతం కాదు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మానసిక వ్యధ అంటే మామూలుగా నిందలు, శారీరక బాధ, ఈ రాహు వల్ల వచ్చే దోషాలు కదండి. అన్నీ భయపడతామా? ఏం భయపడతాం అవసరం లేదండి. సెకండ్ హౌస్లో ఉన్నాడు కుజుడు ఉన్నాడు, మంచివాడు ఆయన కుజుడు, బాగా సుబ్రహ్మణ్యుడు. కాబట్టి మీకు ధనయోగం తప్పదు, వస్తుంటుంది. శని ప్రభావం సెకండ్ హౌస్ చూస్తున్నాడు కాబట్టి ఆ కుజుడు మీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు. అంటే రావాల్సిన సంపదలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీ కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కుజ దృష్టి సరిగా ఉండడం వల్ల, సెకండ్ భావన ఉండడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్గా కుజుడు దృష్టి సరిగా ఉందంటే కొద్దిగా బోన్స్ సంబంధించింది కానీ, బ్లడ్ కానీ, అదే చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, ఏదో ఒక చిన్న చిన్న అందరికీ కాదు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి అంతే. ఫైనాన్షియల్గా కొద్దిగా అయితే ఆర్థికంగా అంటాం కదా, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కుటుంబంలో కూడా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రావాల్సిన ఆపర్చునిటీస్ సింగర్స్కి తక్కువ. కానీ బుధుడు 5 గ్రహాలు థర్డ్ భావంలో ఉన్నాయండి. అంటే మీకు ప్రయాణాలు బాగా ఉంటాయి. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కలిసి వస్తుంది, తర్వాత మీకు తెలిసి వస్తుంది అంత బాగుందా అని. ఖచ్చితంగా బాగుంటుంది. 3వ భావంలో రవిబుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ప్రయాణాలు చేయడంలోనూ, కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడంలోనూ, న్యూస్ సంబంధించిన వ్యవహారాలను బాగా రావడం వల్లనూ చాలా నిమగ్నమై ఉంటారు. పంచమాధిపతి కూడా బాగున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే ఒక రాష్ట్రాధిపతితో కలిసి, అంటే శుక్రుడితో కలిసి చంద్రుడు 5, 6 తారీఖులు 7వ తారీఖులో ఉంటాడండి. ఇలా ఒక కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీ చెల్లెలకి బాగుంటుంది, తమ్ముడికి బాగుంటుంది, సంతానం విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది. 4వ భావంలో శుక్రుడు తప్పే, 4th హౌస్లో కేంద్రాధిపతి దోషి బుధుడు కూడా తప్పే, రవితో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు చదువు బాగా వస్తుందండి, వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు ఉంటాయి, సంగీతంలో బాగా రాణిస్తారు. పంట పొలాలు అంటారు సరే, వ్యవసాయదారులకి చక్కగా రాణింపు ఉంటుందండి. బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది. అలాగే పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడండి. ఇక్కడి నుంచి జూన్ నుంచి మీకు బాగుంటుంది, సంతానం బాగుంటుంది. కుజుడు మీ మీనరాశి వాళ్ళకి ఆ జూన్ నెల నుంచి సంతాన యోగం కలగబోతోంది, పుత్రుడు పుట్టబోతున్నాడు. కుజుడు ప్రభావం వలన సంతాన యోగం ఉంది. అంతేకాదండి, మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు, అదే స్పెక్యులేషన్లో ఉన్న రాణిస్తారు. కళారంగంలో ఉంటే మంచిది అండి. ముఖ్యంగా పంచమ భావం బాగుందంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా ఉంటారు అందరితోటి, ఆర్థికంగా ఉంటుంది, జనాకర్షణ ఎక్కువ. మీకు శత్రు భయం కూడా ఉందండి, కొద్ది శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రతివాడు ఏదో మిమ్మల్ని ఏదో అనాలని చూస్తుంటారు. కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే సెకండ్ భావాన్ని కుజుడు చూడడం వల్ల, కుజుడికి శని చూడడం వల్ల, 6వ భావాన్ని కూడా శని చూడడం వల్ల కొద్దిగా మీకు శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యం పూజించండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత 7వ స్థానాన్ని కేతు ఉన్నాడు కదా, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అవేం కాదు, గురు దృష్టి ఉంది కాబట్టి మంచి సంబంధాలు వస్తాయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ విషయంలోనూ సర్దుకుపోతాయి, భయపడాల్సిన అవసరం లేదు. గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది, విడిపోతారనో దూరం అయిపోతారనో ఏం సంశయం అవసరం లేదు. కుజుడు 8వ స్థానం చూస్తున్నాడు, మంచిదే. అంటే మీకు మంచివాడు కదండి, సెకండ్ హౌస్లో 9th హౌస్లో అయ్యాడు కదా, కాబట్టి మంచిదే. అంటే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్ చేస్తుంటాడు, ఆరోగ్యంగా ఉండేటి చేస్తుంటాడు, దానం కూడా ఉండేటి చేస్తుంటాడు, సంపదలు తలవంతరంగా వచ్చే ధనయోగం కలిగేటి చేస్తుంటాడు. పైగా కుజుడే భాగ్యస్థానం చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. శని చూడనివ్వండి, అంటే శని ఏం చేస్తాడో, మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, విదేశాలకి వెళ్ళడానికి. అలాగే మీకు కొంతమంది భాగ్యస్థానం బాగా డబ్బులు షేర్స్ మార్కెట్లోనో లేకపోతే బిజినెస్ చేస్తుంటారు సార్, ఆ బిజినెస్లో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. ఎందుకని భాగ్యస్థానాన్ని భాగ్యాధిపతి చూసుకోవడం, గురు చూడడం వల్ల. అలాగే మీ నాన్నగారికి బాగుంటుంది. అలాగే భాగ్యస్థానం బాగుందంటే చదువు బాగా రావడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, నదులు స్నానాలు చేయడము, గంగా స్నానాలు, అనేక రకాలుగా బాగా రాణించడానికి అవకాశాలు. భాగ్యస్థానం చాలా బాగుందండి. దశమాధిపతి 3వ భావంలో ఉన్నాడు. అంటే ప్రయాణాలు, మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడము, విద్యారీత్యా ప్రయాణం చేయడము,
అలాగే సర్వ సౌకర్యాలు కలగడం, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంది. 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. కాబట్టి మీ బిజినెస్లో సేఫ్, అంటే మీకు ధన సంపాదన బాగా ఉంటుంది. విద్యలో అంటే ఉద్యోగ పరంగాను, లేకపోతే మీకు వ్యాపార పరంగాను బాగా సంపాదిస్తారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉంది మీకు. మీ పెద్దవాళ్ళు అన్నయ్య కానీ అక్కయ్య కానీ చాలా బాగుంటారు, వాళ్ళకి చాలా అద్భుతమైన రాణించే యోగం ఉంది. ఏ భయపడాల్సిన అవసరం లేదండి. అన్ని రంగాల్లోనూ భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానం బాగుంది అంటే మీకు సుఖంగా ఉన్నట్టే, సంతోషంగా ఉన్నట్టే. కానీ 12వ ఇంట్లో శని ఏళ్ళ శని ప్రభావం అయ్యాడు. అలాగే 2వ భావం ఇంట్లో శనికి, కుజుడికి శని దృష్టి ఉంది. కాబట్టి మీకు ఈ ఏళ్ళ శని ప్రభావం బాగా టచ్లో ఉన్నారని అర్థం అయిపోతుంది. కాబట్టి తలకి దెబ్బలు తగలకుండా చూసుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి. అలాగే కుజుడు 2వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెల్లాళ్ళు కూడా ఫైనాన్షియల్ విషయంలోనూ అది ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు కొంతకి ఏంటంటే కొంతమందికి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటాం కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అని కుజుడిని, అలాగే ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం మెలిగిలిసా శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః శనీశ్వరుని అంటూ గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి దోషాలు తగ్గుతాయండి. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, పెద్దల సేవ చేసుకునే వాళ్ళకి, ఈ మంత్రాలు జపించే వాళ్ళకి ఖచ్చితంగా శని వలన వచ్చే దోషాలు, శని దృష్టి కుజుడి వలన వచ్చే దోషాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కొద్దిగా బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ చెప్పిన పూజలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.